డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలోని పంట కాలువల్లో ఎక్కడికక్కడ గుర్రపుడెక్క పేరుకుపోవడంతో రైతులు తొలకరికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గంలో ఆయన రైతులు జన సైనికులతో కలిసి అనేక ప్రాంతాల్లో స్వయంగా కాలువల పరిస్థితి పర్యవేక్షించి అనంతరం నియోజకవర్గం ఆయా మండలాల అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. నీటితో ఉన్న పంట కాలువలు గుర్రపుడెక్కతో నిండిపోయి పచ్చని పార్కులను తలపిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ సమస్యపై యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, నియోజకవర్గ జన సైనికులు భారీగా పాల్గొన్నారు. జై జనసేన జై జనసేన జై జనసేన బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం ఇదండి పంట కాలంలో ఆ కన్నీకి ఎలాగెళ్ళి బాగా కూడా దీనికి రాంబాబు గారు మీ ఫోటో తీయండి. పక్కన పోవాలి, చండి గారు పోవాలి. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కూర్చోండి. ప్లాస్టిక్ బాటిల్ మొత్తం నానా సీసాలు ఒక వారం రోజుల్లో చదివి పక్కన పోవాలి, చండి గారు పోవాలి. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇదండి పంట కాలంలో ఆ కన్నీకి ఎలాగెళ్ళి బాగా కూడా దీనికి రాంబాబు గారు మీ ఫోటో తీయండి. ప్లాస్టిక్ బాటిల్ మొత్తం నానా సీసాలు ఒక వారం రోజుల్లో చదివి బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన.
ఫీల్డ్ మీద అంటారు కాదు కదా, మామూలుగా ఇక్కడ ఉంది ప్రజలకు అందుబాటులో ఉండమంట కదా, స్పందన కార్యక్రమం పెడతారు కాదు కదా విధానం. అది విపత్తు కార్యక్రమాలన్నా జరిగినాయి కాబట్టి అలాగే విపత్తం ఏదో అనుకోని జరిగితే మామూలు రోజుల్లో కూడా అందుబాటులో లేకపోవడం కాదు కదా. అదండి ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ మన స్పందన కార్యక్రమం డిపార్ట్మెంట్ ఒక సంస్థ ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ ఉంటాయని ప్రజలకు నమ్మకం కలిగించాలి. మీరు ఎవరికాలు వెళ్ళిపోయి మరి ఆయన వెళ్ళిపోమన్నది ఆయన మరి అక్కడికి ఎందుకు వెళ్ళారండి? ఉన్నారు కదా సార్, ఎప్పుడూ లేదు. ఫీల్డ్ మీద అంటారు కాదు కదా, మామూలుగా ఇక్కడ ఉంది ప్రజలకు అందుబాటులో ఉండమంట కదా, స్పందన కార్యక్రమం పెడతారు కాదు కదా విధానం. అది విపత్తు కార్యక్రమాలన్నా జరిగినాయి కాబట్టి అలాగే విపత్తం ఏదో అనుకోని జరిగితే మామూలు రోజుల్లో కూడా అందుబాటులో లేకపోవడం కాదు కదా. అదండి ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ మన స్పందన కార్యక్రమం డిపార్ట్మెంట్ ఒక సంస్థ ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ ఉంటాయని ప్రజలకు నమ్మకం కలిగించాలి. మీరు ఎవరికాలు వెళ్ళిపోయి మరి ఆయన వెళ్ళిపోమన్నది ఆయన మరి అక్కడికి ఎందుకు వెళ్ళారండి? ఉన్నారు కదా సార్, ఎప్పుడూ లేదు. స్పందన